ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము రేషన్ కార్డ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం అనమాట. సో రేషన్ కార్డ్ సంబంధించి కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా, కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క రేషన్ కార్డ్ ఏ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. మీ యొక్క రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏమేమి చూపిస్తుంది అంటే మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ చూపిస్తుంది, దాని తర్వాత ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నంబర్ చూపిస్తుంది, కార్డు టైప్ మీకు ఏఎఫ్ఎస్సి కార్డు ఉందా, అలాగే మీకు ఐఎంపీడిఎస్ ఉందా, ఎన్ఎఫ్ఎస్ఏ ఉందా అనేది ఇక్కడ ఏ టైప్ కార్డో చూపిస్తుంది. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్, కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు అప్రూవ్ అయిందా లేదా అనేది చూపిస్తుంది అన్నమాట. అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అని ఉంటే మీ యొక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయినట్టు, పెండింగ్ అని ఉంటే టైం పడుతుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 90% చాలామందికి అప్డేట్ అయింది, ఇంకా కొంతమందికి అయితే పెండింగ్లో ఉందన్నమాట. అలాగే మనకు కంప్లీట్గా సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ ఉంటుందన్నమాట. మీ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ ఉంటుంది. అలాగే మీకు సంబంధించి సో మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా, మెయిన్ మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి. మెయిన్గా చాలామందికి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అప్డేట్ అయిందనమాట. సో ఆ నెంబర్ మీకు వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి. ఈ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తేనే మీకు కంప్లీట్గా సో బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే కూడా మీకు త్వరలోనే అప్డేట్ అవుతుందన్నమాట. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మనకు ఈ ఐఎంపీడిఎస్ స్టేటస్ ఉంది కదా, ఐఎంపీడిఎస్ స్టేటస్ ఎస్ అని ఉంటే సో మీరు ఏ రాష్ట్రంలోనైనా సో రేషన్ బియ్యం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఐఎంపీడిఎస్ స్టేటస్ నో అని ఉంటే మీకు సో మీ సొంత జిల్లాలో తప్ప వేరే జిల్లాలో మీరు వేరే రాష్ట్రంలో మీరు మీ యొక్క రేషన్ బియ్యం తీసుకోవడానికి అర్హులు కారు అని దీని యొక్క మీనింగ్ అనమాట. ఐఎంపీడిఎస్ ఎస్ అని ఉంటేనే సో మీరు ఎక్కడైనా సరే రాష్ట్రంలో రేషన్ బియ్యం తీసుకోవచ్చు. ఐఎంపీడిఎస్ నో అని ఉంటే సో దానికి మీరు మీ సొంత గ్రామంలోనే మీ సొంత జిల్లాలోనే సో రేషన్ తీసుకునేటటువంటి సౌకర్యం ఉంటుంది. ఐఎంపీడిఎస్ స్టేటస్ ఎస్ అని చేయించుకోవడానికి అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలో దానికి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి చూడండి. ఆ వీడియో సంబంధించి సర్టిఫికేట్ ఏమేమి సర్టిఫికేట్ కావాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా వీడియో అయితే చేశాను. ఒకసారి చూడండి. ఎంతమందికి అప్డేట్ అయింది, ఎంతమందికి అప్రూవ్ అయింది, ఎంతమందికి కొత్త రేషన్ కార్డు వచ్చింది, అలాగే ఎంతమందికి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సో రేషన్ కార్డ్ సంబంధించి, అలాగే మీ రేషన్ కార్డ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. పెండింగ్లో ఉంటే సో మీకు ఎంఆర్ఓ పెండింగ్, అలాగే మీకు డిసిఎస్ఓ పెండింగ్ అని ఉంటే అప్రూవ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. చాలామందికి 99% అందరికీ అప్డేట్ అయిందనమాట. సో మీరు వెయిట్ చేయండి. సో మనకు సెప్టెంబర్ 1 నుంచి సో రేషన్ బియ్యం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అప్డేట్ అవుతుంది. సో ఎవరెవరికి అప్డేట్ కాలేదో ఎవరెవరికి అప్డేట్ అయిందో కాని వాళ్ళు అయిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.